దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనములో ఉన్న సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. మనము వాటిని చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అనే విషయాన్ని తెలియజేస్తూ 37లో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని చెప్పాడు. చాలా అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. 2 రకాలుగా వీటికి టైటిల్స్ పెట్టవచ్చు. మనం ఒకటే టైటిల్ పెడుతున్నాం, కానీ క్రీస్తు ప్రేమ నుండి ఇవి మనల్ని వేరు చేయలేవు అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 37వ వచనాన్ని మనము గ్రహించినట్లయితే, వీటన్నిటిలో మనకు యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తుంది, లేక అనుగ్రహించగలదు అనేది చాలా అద్భుతమైన విషయం. శ్రమలో యేసయ్య ప్రేమ మనకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వగలదు, ఇస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మామూలు జయము కాదు, సాధారణమైన విజయము కాదు, అత్యధికమైన విజయం. అది చిత్తుగా ఓడిపోతుంది అని చెప్పవచ్చు. వేటికైతే మనుషులు భయపడుతున్నారో, శ్రమ అనగానే భయపడుతున్నారా, దానిని ప్రభు యొక్క ప్రేమ నీవు చిత్తుగా ఓడించే అంతటి విజయాన్ని, ఘనమైన విజయాన్ని, అత్యధికమైన విజయం అని దేన్ని గురించి మనం చెప్తామో, ఏ విజయాన్ని అత్యధికమైన, అధికమైన, అలాగే అత్యధికమైన విజయం అని చెప్తామో, అదిగో ఆ విజయాన్ని నీకు ఆ విషయాల మీద యేసయ్య ప్రేమ ఇస్తుంది. శ్రమలు కలిగే విషయంలో అత్యధికమైన విజయం మన కొరకు ఉన్నది శ్రమల్లో అనేది మనం చూస్తున్నాం. అలాగే బాధలలో, అనగా దుఃఖము కలిగే పరిస్థితులు, లేక నొప్పి కలిగే పరిస్థితులు అని వాక్యం చెప్తుంది. అలాగే హింసల్లో, హింసించబడే పరిస్థితుల్లో మన కొరకు ఏముంది? అత్యధికమైన విజయం. ఎవరు ఏర్పాటు చేశారు? యేసయ్య ప్రేమ. దేవునికి మన మీద ఉన్న ప్రేమ, మన స్థితిగతులన్నిటినీ ఎరిగిన ప్రేమ మనకు అత్యధికమైన విజయాన్ని అక్కడ ఏర్పాటు చేసింది. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, అదే ప్రభువు నేర్పిస్తున్నాడు. కాబట్టి అవి ఏ ఉద్దేశం చేత దుష్టుడు లేక అపవాది, విరోధి మన జీవితంలోనికి పంపిస్తున్నాడో అది జరగదు. ఆయన ప్రేమ నుండి వేరు కావాలి, ఆయన స్తుతించే స్థితి నుండి, ఆయన విశ్వసించే స్థితి నుండి, ఆయన పట్ల నిశ్చయిత కలిగిన స్థితి నుండి వేరు కావాలి అని వాడు పంపిస్తుంటే, ఆ యొక్క ప్రేమ, దేవునికి మన మీద ఉన్న ప్రేమ, దేవునికి మన మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి, మన స్థితిగతులన్నిటినీ ఎరిగిన ఆయన అక్కడే ఘనమైన విజయాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు అంటుంది దేవుని వాక్యం. అవే మనము నేర్చుకుంటూ వస్తున్నాం. వస్త్రహీనత అనగా అవమానపరుచుట అనే అంశాన్ని గురించి గత వారంలో మనం విన్నాం. ఈ సమయంలో ఉపద్రవమైనా కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. అలాగే ఆ ఉపద్రవాల మధ్యలో గొప్ప విజయం ప్రభువు మనకు అనుగ్రహించాలని ఆయన అక్కడ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట, నిన్ను
ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 13:5-6లో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయనే చెప్పాడు కదా ఆ మాట, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను. అంటే ఆయన వాటి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వము పైన అధికారము కలిగిన దేవుడు, దేన్నైనా ఎప్పుడైనా చేయగలిగిన వాడు అక్కడ మనతో ఉన్నాడు. మనం అనేక సార్లు శ్రమల్ని చూస్తాం, కష్టాలని చూస్తాం, అలాగే మనల్ని మనం చూసుకుంటాం, శ్రమల్ని చూస్తాం. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఏ రోజు కూడా నేను ఎడబాయను అని ఆయనకు మన పట్ల ఉన్న ఆసక్తి, ప్రేమ చెప్పింది. దేవుడు తన ప్రేమలో నుండి మనకు చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఎన్నడూ నిన్ను ఎడబాయను, ఏమాత్రము కూడా నీకు దూరంగా ఉండను. ఎందుకంటే అంతటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఉపద్రవాలు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్న, ఉపద్రవాలు అనగా ఆపదలు, అపాయములు, గండములు అనే విషయాన్ని మనం చూస్తాం. అపాయాలు, ప్రమాదకరమైన పరిస్థితులు, భయమును కలిగించే, భయాందోళన కలిగించే పరిస్థితులు, వాటిని ఉపద్రవాలు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో పెరిల్స్ అని, లాస్ అని, రిస్క్ అని, డేంజర్ అని, డిస్ట్రక్షన్ అని, అలాగే ఛాన్స్ టు హార్మ్ఫుల్ అని అనే మాటలు, ఇవన్నీ కూడా మనకు ఏం తెలియజేస్తుంది? ఉపద్రవాలంటే ఆపదలు, అపాయాలు, భయము కలిగే పరిస్థితులు, హాని కలుగుటకు అవకాశం ఉన్న పరిస్థితులు అని ఇవన్నీ మనకు తెలియజేస్తుంది. వీటిని మనం ఏమంటున్నాం? బైబిల్లో ఉపద్రవాలు అనే విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆపదలు, అపాయములు అనే పరిస్థితులు అవి దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. వాటి మధ్యలో మనకేముంది? అత్యధికమైన విజయం. ఎందుకుంది? దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, అందుకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయనకు మన పట్ల ఉన్న ఆసక్తి చాలా గొప్పది. ఆయన మనస్సు మన మీద ఉన్నది. నిత్యము నన్నే చూచుచున్నావా? మన ఏడల దేవునికి ఉన్న తలంపులను గురించి మనం పాడుతూ ఉండగా, ఆయన మనస్సు, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట కనబడుతూ ఉన్నాయి. నీవేమో దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని సీయోను అనుకుంటుంది. కానీ వాస్తవం వేరు. నువ్వు అనుకోవడానికి కనబడుతున్న కొన్ని పరిస్థితులు, కానీ ఆ పరిస్థితుల మధ్యలోనే దేవుని ప్రేమ ఎంత అధికంగా ఉంది. సాతాను ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. సాతాను భయపెట్టాలని, యోబు జీవితంలో సాతాను కలిగించేవి, యోబు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోవాలి, దేవుని పట్ల ఉన్న ఆనందాన్ని కోల్పోవాలి, దేవుని పట్ల ఉన్న నిరీక్షణకు దూరం అవ్వాలి. దేవుణ్ణి స్తుతించగలిగిన వ్యక్తి స్తుతించడం మానాలి, అలాగే అనుమానించడం మొదలు పెట్టాలి. దేవుణ్ణి ప్రశ్నించేవాడుగా, తర్వాత సనిగేవాడుగా, దూషించేవాడుగా శత్రువు అలాంటి ఉద్దేశాలతో పంపాడు. కానీ ప్రభువు గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చాడు? అతని భక్తి అసాధారణమైంది. అతడు నువ్వు మనుషుల్ని చూసి అంచనా వేసిన అటువంటి వ్యక్తి కాడు. అతని భక్తి వేరు. ఈ తరములో నాకు దొరికిన వాడు ఎంత అసమానమైన వ్యక్తి అంటే, లేక అసమానమైన వ్యక్తి, అతని వంటి వాడు లేడు. అదే కదా అసమానుడు అంటే, అతని వంటి వాడు ఆ కాలంలో లేడు అనేది
చూపించాలి, అతన్ని అసాధారణమైన వ్యక్తిగా నిరూపించాలి. అతని భక్తి ఎంత లోతైనదంటే అంత లోతైనదని చూపించాలనేది ప్రభువుకున్న ఆసక్తి. సాతానుకున్నది, శత్రువుకున్నది వేరే విషయం, అది మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ వీటి మధ్యలో మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? గొప్ప విజయం. అందుకు ఆయన మనతో ఉన్నాడు. వాటి మధ్యలో కూడా ఆయన మనతో ఉన్నాడు. మనం ఆయన చూడట్లేదు, మనం ఆయన్ని చూడట్లేదు, మనల్ని ఆవరించి ఉన్న ఆయన్ని మనం చూడట్లేదు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన చెప్పాడు ఆ విషయాన్ని. అది మనం గుర్తించాలి. కాబట్టి వీటి మధ్యలో అత్యధికమైన విజయం మన కొరకు ఉంది. అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనకు అత్యధికమైన విజయం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అపొస్తలుడైన పౌలు జీవితంలో కలిగిన శ్రమలను గురించి వాక్యంలో చూస్తే అనేకమైన శ్రమలు అతడు అనుభవించాడు. అతని శ్రమలను గురించి మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయములో చూడగలం. సముద్రములో ఆపదలు, నదుల వలన ఆపదలు, ప్రయాణాల్లో ఆపదలు. చూడండి, ఆపదలు లేనిది ఎక్కడ? కానీ అన్నిట్లో కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము కూడా తెలుసుకోవాలి, దేవుడు మనల్ని నడిపించే మార్గంలో మనకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వడానికే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇందులో మొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు అపాయాల మధ్యలో, ఆపదల మధ్యలో మనల్ని కాపాడగలడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యములో మనం చూస్తే, దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ చరణాన్ని చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు, వాటన్నిటిలో నుండి నీకు విజయాన్ని ఇస్తాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. ఆయన కాపాడుతాడు. ఎన్ని వచ్చినా, కొన్ని కాదు, లెక్క పెట్టలేనని అనేకమని ఎప్పుడు చెప్తాం? లెక్కించగలిగినవన్నీ లెక్కించిన తర్వాత ఇక అనేకములు, లెక్క పెట్టలేనని ఉన్నప్పుడు అనేకములని చెప్తూ ఉంటాం. కాబట్టి అనేకములైన ఆపదలు వచ్చినా కూడా వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అన్న విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనకు కావలసిన విశ్వాసం, దేవుడు నన్ను కాపాడుతాడు. ఎందుకు? ఆయన చెప్పాడు. అది ఆయన వాగ్దానం, ఆయన చెప్పాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన ఏం చెప్పాడో దాన్ని నమ్మడం విశ్వాసం. శిష్యులను మీ విశ్వాసం ఎక్కడ అన్నాడంటే, నేనేం చెప్పాను? అద్దరికని చెప్పాను కదా, మధ్యలో ఆగిపోతావేంటి, మధ్యలో నశించిపోతానంటావేంటి? నిత్య జీవానికి వెళ్దామని ఆయన చెప్తే మరణం మనల్ని ఆపేస్తుందా? రోగాలు మనల్ని ఆపేస్తాయా? మనం ఊహించనివన్నీ మనల్ని చుట్టుముడితే మనం ఆగిపోతామా? గొప్ప పర్వతం అడ్డం వస్తే, ఫరో తరిమితే, సముద్రం ఎదురుగా వస్తే, అరణ్యము మనల్ని బంధిస్తే మనం ఆగిపోతామా? చెప్పింది ఎవరు? ప్రభువు. ఆయన ఎవరు? ఆయన గొప్పవాడు, సముద్రం కంటే గొప్పవాడు, అరణ్యం కంటే గొప్పవాడు, ఫరో బలం కంటే గొప్పవాడు. ఆయన గొప్పవాడు, అన్నిటికంటే ఆయన గొప్పవాడు, అన్నిటిలో విజయాన్ని ఇవ్వగలిగిన వాడు, అరణ్యం కంటే, ఎడారి కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, ఎడారిలో కూడా నదులను ప్రవహింపచేయగలిగిన వాడు, అరణ్యమును కూడా ఫలభరితమైన భూమిగా చేయగలిగిన వాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభువు మనకు తెలియజేశాడు ఈ విషయాన్ని, అది మనం గుర్తించాలి. అనేకుల్లో దేవుణ్ణి గూర్చి వేరైన అభిప్రాయములు కలిగి ఉండే పరిస్థితులను కూడా మనం చూస్తాం. ఎందుకంటే వారి సహవాసం దేవునితో లేదు. దేవునితో లేని వారి ఆ మనస్సు సాతానుకు నివాసంగా ఉంటుంది. దేవుని గురించి ఆలోచించలేని వారందరూ కూడా, దేవుని గురించిన జ్ఞానం లేదు, అక్కడ కావలసినంత ఏముంటుంది? అజ్ఞానం ఉంటుంది.
అది మనం గుర్తించాలి. అందుకొరకు దేవుని వాక్యంలో నహూము గ్రంథములో 1వ అధ్యాయం 9వ వచనములో, యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. దేవుడు మళ్ళీ రాకుండా చేయగలిగిన వాడు. అది వస్తూనే ఉంటుంది కాదు, ఒకవేళ వస్తే ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. అది రెండవ అంతస్తు. దేవుణ్ణి గురించిన విషయాల్లో 3 రకాలైన అంతస్తులున్న ఆయన గురించి మొదటిది మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటి నుండి ఆయన కాపాడగలిగిన వాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన కాపాడగలిగిన వాడు. యోబు గ్రంథంలో కూడా, యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చూస్తే, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. 6 బాధల్లో నుండి నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. తర్వాత 21 నుండి చూస్తే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని యుందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. చూడండి, దేవుణ్ణి బట్టి కలిగే ధైర్యము వారు అక్కడ మాట్లాడుతున్నారు. అడవి మృగాల గురించి మనం తెలుసుకుంటే మన బలం ఎంత, దాని బలం ఎంత, మన వేగం ఎంత, దాని వేగం ఎంత. ఆ వేగంతో టచ్ అయితే చాలు, మనం ఎక్కడ పడతాం. ఆ వేగంతో అది ఢీ కొడితే చాలు. ఇక తొక్కుడు, ఇక పంజా విసరడము, ఇవన్నీ తర్వాత విషయాలు. కాబట్టి కానీ నువ్వు భయపడవు. నీ శక్తికి మించిన వాటిని కూడా చూసి నువ్వు భయపడవు. ఎందుకంటే అందరికంటే బలవంతుడైన వాడు నీతో ఉన్నాడు, నీకు గైడెన్స్ ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ లోపల మాట్లాడుతున్నాడు. ఏ త్రోవలు నడవాలి, ఎక్కడుండాలి, ఏ విధంగా నడవాలి, నిన్ను నడిపిస్తున్నవాడు అనంత జ్ఞాని, మహాబలవంతుడు. కాబట్టి ప్రళయం వచ్చినా నీవు భయపడవు అనే విషయాన్ని 23లో, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని లెక్క చేయవు అని గొప్ప చేయు. వాటికి మించిన వాడు నా దగ్గర ఉన్నాడు, నేను వాడిని గొప్ప చేయడం ఏంటి? ఇశ్రాయేల్లో దేవుడు అదే తప్పును ఆయన కనుగొన్నాడు. నిజమే, శత్రువులకున్న బలాన్ని చూస్తున్నారు, మరి మీకున్న బలాన్ని మీరు చూడట్లేదేంటి? మీకున్న బలము నేను, మీకున్న బలాన్ని, మీకు విజయం ఇచ్చిన వాడిని, మీకున్న ఆ బలము చూసి శత్రువులు భయపడుతున్నారు. ఆ బలం వారికి అర్థమవుతుంది, మీకెందుకు అర్థం కావట్లేదు? మీరు వాళ్ళకున్న బలాన్ని చూస్తున్నారు. గతములో ఫరో దగ్గర కానీ, ఎర్ర సముద్రము దగ్గర కానీ, అలాగే ఆ యోర్దాను నది దగ్గర కానీ, అలాగే యెరికోలో కానీ విజయాలు ఇచ్చినప్పుడు ఎవరిచ్చింది విజయం? కానీ మరొక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వారు భయపడుతూ ఉన్నారు. దేవుడు చెప్పిన ఆ ప్రాంతంలోనికి వెళ్ళి, కనాన్లోనికి వెళ్ళి ఆ వేగు చూసి 40 రోజులుండి అక్కడ చూసి వచ్చిన వారిలో వారు చెప్తున్నప్పుడు మన వైపు దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని వారు ఆలోచించడం లేదు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ ఇక్కడ అది మనం గ్రహించాలి. మన మీద మనకున్న ప్రేమ కాదు, మన మీద మనకే ఎక్కువ ఉంది. నన్ను నేనే ఎక్కువ పట్టించుకుంటాను, నా గురించి నాకే ఎక్కువ శ్రద్ధ అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం బాధపడడం, భయపడడం ఇదంతా మనకే, మన గురించి, నన్ను నేనే కాపాడుకోవాలి. నిన్ను కాపాడుతున్నవాడు దేవుడు, నేను బ్రతికిస్తున్నవాడు దేవుడు. అంతేకాదు, నీకంటూ ఒక ఉనికిని, నీకంటూ ఒక స్థానాన్ని, అసలు ఆత్మీయతలో శాశ్వతమైన గుర్తింపులో మన ఆత్మను బ్రతికించాడంటే ఏంటి? మన ఆత్మను బ్రతికించాడంటే నశించిపోయే జీవితం కాదు, నిరంతరం ఉండే జీవితంలో నీకంటూ ఒక ఉనికిని ఏర్పాటు చేశాడు దేవుడు.
ఇక నువ్వెంతైనా సంపాదించుకోవచ్చు. శాశ్వత కాలమును గూర్చిన జ్ఞానాన్ని నీకు ఇక్కడ ఇచ్చాడు. అనగా యుగ యుగములకు సంబంధించిన జీవిత కాలాన్ని ఇక్కడ నీవు నిర్మించుకోవచ్చు. అందుకు ఆత్మను బ్రతికించాడు. ఆత్మలో చనిపోయిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి? మృతులతో సమానం, చావు కొరకు ఎదురు చూస్తున్న వారితో సమానం. మనమైతే అనంతమైన జీవితం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు యొక్క ప్రేమ మనల్ని ఈ స్థితిలో నిలబెట్టింది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాం, ప్రళయము క్షామము వచ్చినా కూడా మనము భయపడము అనే విషయాన్ని చూస్తున్నాం. కోరహ కుమారులు చెప్పారు కదా 46వ కీర్తన. ఎప్పుడు ఆ విషయాలు మనకు జ్ఞాపకం ఉండాలి. 46వ కీర్తనలో కోరహ కుమారులు ఇక్కడ చెప్తున్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున. ఈ మొదటి వచనం లేకపోతే రెండో వచనం చాలా ప్రమాదకరమైంది. మొదటి వచనం అనేది పునాది. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ నురుగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు సహాయం చేయగలిగిన వాడు గనుక భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, జలములు ఘోషించుచు నురుగు కట్టిన ఆ నురుగుకు, ఆ విషపూరితమైన నురుగుకు పర్వతములు కదిలిపోతున్నా కూడా మనం భయపడం. దేవుడు మనకు సహాయకుడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. ప్రభు ప్రేమ మనకు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో దాని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి, 24వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అన్నాడు. ఈ సామెతల గ్రంథంలో ఒక్కొక్క మాటలో మీరు చదువుతుంటే నీతిమంతుడు, భక్తిహీనుడు, అలా ప్రతి విషయాన్ని అంత స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ పడిపోవడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే 24:16, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. చూసారా, ఇక్కడ పడిపోవడం అంటే ఏంటి? ఆపదల్లో పడడం. పడిపోవడం అంటే మనుషులు ఎటైనా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ చెప్పేది అది కాదు. ఇక్కడ చెప్పేది ప్రమాదాల్లో పడుట అనే దాని గురించి చెప్పాడు. ఆపదలు అతని మీదికి రావడం, ఆ ఆపదలు వచ్చినప్పుడు 7 మార్లు పడినా కూడా అతడు తిరిగి లేస్తాడు. అంటే 7 సార్లు నీకు నష్టం వచ్చినా కూడా నువ్వు పైన నిలబడతావు. అంటే అంజూరపు చెట్లు పూయకొండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లకు కాపు లేక ఉన్నా అని చెప్పాడు. చూసారా, అది దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీతిమంతుడు 7 సార్లు పడినా అంటే ఏంటి? ఆ పడడం నష్టపోయినా, లేక అతని మీదకి ఆపదలు వచ్చి అతని నిర్మాణాన్ని కూల్చినా దానిపైన నిలబడతాడు. అతడు తిరిగి కడతాడు, తిరిగి నిలబడతాడు. ఇవి 7 సార్లు అతన్ని కూల్చినా అతను నిలబడతాడు. అదే భక్తిహీనుడైతే, అదే వాక్యంలో చూస్తున్నా, ఆపత్కాలం అదే ఆపద వారి మీదకి వస్తే భక్తిహీనులు కూలిపోతారు, మళ్ళీ నిలబడలేరు వారు అనేది ఇక్కడ చెప్పాడు. కాబట్టి ప్రభువు ఎంతగా కాపాడగలడో దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రభువు ఎంతగా మనల్ని కాపాడగలడు, ఎన్ని బాధలు వచ్చినా ఆయన మనల్ని కాపాడగలడు. దేవుని వాక్యం 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 2వ కొరింథీ 1వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారి కలిగిన ఆపదలను గురించి మాట్లాడాడు. ఆ విషయాన్ని మనం చూస్తాం. అది 8వ వచనం చివరిలో మనం చూస్తే, అదేదనగా 8వ వచనంలో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను ఏం చేశాడు? తప్పించెను. దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు.
తప్పిస్తాడు. అది మనం గుర్తించాలి. మనకు నమ్మకం లేకపోయినా తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మన అవిశ్వాసం కంటే దేవుని విశ్వాస్యత గొప్పది. అందుకు ఇక్కడ ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పి ఆయన మమ్మను తప్పించెను, ఇక ముందుకును ఆయన తప్పిస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన తప్పించాడు. ఆ పరిస్థితి చూసి మేము ఆయన యందు తప్ప మా యందు మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మా మట్టుకు మేము నిశ్చయంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం చావుకు. కానీ తప్పించాడు కాబట్టి ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఇక ముందు కూడా అంత గొప్ప ప్రమాదం తప్పించాడు గనుక ఆయన ఇక ముందు వచ్చే దాంట్లో కూడా తప్పిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఎందుకని చెప్పాడు? నీవు నాకు తోడై ఉంటావు, అందుకు భయపడనని చెప్పి ఇక ఫ్యూచర్ గురించి మాట్లాడాడు. నేను బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయి? కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో కూడా, తెలుగులో గాఢాంధకారము అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అది మరణాంధకారం అనేది మనం చూస్తాం. కాబట్టి అక్కడ ఏముండాలంటే మరణము కలిగించే అంధకారం అని ఉండాలి. నిజానికి మరణము నిశ్చయం అన్న ప్రమాదాలతో కూడిన లోయ, అది బైబిల్ తెలియజేస్తున్న విషయం. అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక భయపడునని చెప్పిన వ్యక్తి ఫ్యూచర్ గురించి కూడా చెప్తున్నాడు. నేను బ్రతికే దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నాం, దేవుడు మనల్ని రక్షించేవాడు, తప్పించేవాడు. ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో కూడా మనకు విజయాన్ని ఇచ్చేవాడు అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇది మొదటి అంతస్తు, విశ్వాసములో మొదటి అంతస్తు అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. ఇక రెండవ అంతస్తును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవ అంతస్తు ఒకవేళ మన మీదికి ఆ అపాయము, ఆ ఆపద వచ్చినా కూడా, ఆ ఆపద వలన దేనికి భయపడుతున్నామో ఆ ఆపద, ఆ హాని మనకు జరిగినా కూడా రెండవ అంతస్తు ఏంటంటే నష్టాన్ని దేవుడు లాభముగా మారుస్తాడు. లేదా నీకు లాభము కలుగుట కొరకు దాన్ని దేవుడు అనుగ్రహించాడు. తప్పిస్తే నీకు ఉన్నదే ఉంటుంది, కానీ నష్టాన్ని దేవుడు లాభముగా మార్చాడు అనుకోండి. ఆయన లాభముగా మార్చే దాంట్లో మినిమం ఎంత అంటే డబుల్. ఇది మనం గుర్తించాలి. మినిమం ఎంత? డబుల్. దీని కొరకు వాక్యములో 2 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దీని కొరకు 2 వాక్యాల్లో మొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నుండి మొదటిగా ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఒక దొంగతనం జరిగింది. మన ఎద్దు కానీ గాడిద కానీ దొంగిలించబడింది. వాడు దొంగిలినది ఎద్దు అయినను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. దొంగిలించాడు, మొత్తానికి దొరికింది, అది దొంగిలించబడింది, అది ఆ గొర్రె దొంగిలించబడింది. ఇప్పుడు అది తిన్నారో లేక అమ్మబడిందో, అది ఏమైందో, దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ పరిస్థితి లేక దొంగతనము జరిగింది, అది జరగద్దు అనుకున్నది జరిగింది అని బాధపడుతూ ఉండే. ఎంతసేపు? ఒక రోజు అనుకుందాం. ఆ రోజులోనే దొరికితే అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లించాలి. ఎంత చెల్లించాలి? 2. ప్రాణముతో దొరకకపోతే 4 చెల్లించాలి. జక్కయ్య ఎంత చెల్లించాడు? 4 చెల్లించాడు.
అది మొదటి వచనంలో చూస్తున్నాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. నష్టాన్ని లాభముగా మార్చడానికి కొరకు, అధికమైన లాభముగా మార్చడానికి రెండవ స్థాయి విశ్వాసం, రెండవ అంతస్తును మనం చూస్తున్నాం. ఒకవేళ నష్టము కలిగిందంటే ప్రమోషన్ కోసం, ఉన్నది కాదు, కాపాడితే ఉన్నదే, కాపాడుతాడు, ఉన్నది నీకు ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడు. కానీ రెండవ స్థాయి విశ్వాసాన్ని మనం చూస్తే, ఒకవేళ దేవుడు నష్టమును అనుమతిస్తే, ఎందుకు అనుమతిస్తాడు? ప్రమోషన్ కొరకు, అధికమైన లాభము కొరకు దేవుడు అనుమతించేవాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా ఉన్న మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. 61వ అధ్యాయములో ఇక్కడ 7వ వచనం చూస్తే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవమానం జరిగింది, అవమానం రాదు అనుకున్న సమయంలో వచ్చింది. ఆపద రాదు, నష్టము రాదు అనుకున్న సమయంలో దేవుడు అనుమతించాడు. ఎందుకు అనే విషయాన్ని మనం చూస్తే, రెట్టింపు ఘనత పొందడానికి. అలాగే నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో ఏమవుతారు? రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, యజమానులగుదురు. రెట్టింపు భాగం, 2 భాగాలు వచ్చాయి. ఇప్పుడు ఒక భాగానికి నష్టం కలిగితే ఒక భాగమును ఇవ్వడం కాదు, 2 భాగాలను దేవుడు ఇచ్చాడు, 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకు? ఏలయనగా, అలాగే వారికి నిత్యానందం కలుగునని చెప్పాడు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఆయన చేసే న్యాయం ఏంటి? 2 అనుభవించుట. అవమానము కలిగితే 2 రెట్టింపు ఘనత. అలాగే నష్టము కలిగిన ఆస్తుల విషయంలో రెట్టింపు భాగమునకు కర్తలు అవుతారు. న్యాయము చేయుట నాకు ఇష్టం, న్యాయం చేయడం నాకు ఇష్టం. ఒక బాధను అనుభవించినందుకు, ఒక నష్టము కలిగినందుకు ప్రమోషన్ ఇవ్వడం నాకు, ప్రమోషన్ కోసమే. చూడండి, దేవుడు మొదటి విశ్వాసం, మొదటి అంతస్తు యొక్క విశ్వాసం నిజమే. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ ఏం చేస్తాడు? వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రెండవ అంతస్తుకు సంబంధించిన విశ్వాసాన్ని గురించి మనం చూస్తే, ఒకవేళ నష్టమును దేవుడు అనుమతించినట్లయితే దేని కొరకు అంటే 2 మేలు చేయడానికి. అది ప్రమోషన్. ఆ స్థాయిలో కాదు, ఇక నీవు గొప్ప స్థాయిలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఇక చాలు ఆ స్థాయి, ఆ విశ్వాసము, ఆ ప్రార్థన స్థాయి. కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక నీ ప్రార్థనల స్థాయి చాలు, నీవు ప్రమోషన్లోనికి వెళ్తున్నావు. నీ విశ్వాసపు స్థాయి చాలు, ఇక నీవు ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తున్నావు. ఇక్కడ కలిగేవి కూడా నిన్ను తాకలేవు అని దేవుడు ప్రమోషన్ అనుగ్రహించుట కొరకే కొన్ని ఆపదలు మన జీవితంలో కలగజేస్తాడు. ఏదైనా నష్టం మనకు కలిగిందంటే నష్టము కొరకు కాదు, దేవుని పట్ల మనకున్న ఆనందం పోగొట్టుకోవడానికి కాదు, రెట్టింపు కావడానికి. కాబట్టి ఆపదల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? 2 దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. 7 రెట్లుగా దేవుడు హెచ్చించిన సందర్భాలు ఉన్నాయి, 100 రెట్లుగా దేవుడు హెచ్చించిన సందర్భాలు ఉన్నాయి. 3వ స్థాయికి సంబంధించిన విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడి జీవితంలో జరిగిన నష్టానికి దేవుడు 100 సంవత్సరాలకు సంబంధించి కాకుండా యుగాయుగాలకు సంబంధించిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు మనకు ఇస్తాడు. ఇది మనం ఊహించలేం, మనం అడగలేనిది, అలాగే మన మనస్సులో కూడా పట్టలేనిది. అది మనం గుర్తించాలి. దేవుడు ఇక్కడ ఎంత ఇచ్చినా అది ఇక్కడే ఉండిపోతుంది. మనం గ్రహించాలి. ఈ శరీరంలో మనం ప్రార్థన చేసి పూర్తి బలాన్ని పొందామనుకోండి, ఎన్ని రోగాలతోనైనా, ఎంత ఇన్ఫెక్షన్ ప్లేస్లోనైనా మనకి ఏం కాదు. ఇశ్రాయేలులకు మన్నా ఇచ్చి ఉంచినట్టు ఉంచాడు అనుకోండి, అయినా ఈ శరీరం ఏమైద్ది? అయినా శరీరం విడిచిపెట్టాల్సి ఉంది, ఇది మట్టిలో కలిసిపోవాల్సి ఉంది, ఇది వృధా అయిపోతుంది. ఈ లోకములో మనకి ఎన్నిచ్చినా వాటన్నిటిని విడిచిపెట్టాల్సి ఉంది.
కానీ ఇవన్నీ యుగాలకు సంబంధించినవి ఉండాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. కొన్ని శ్రమల ద్వారా నడవడం అనే పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే మనము లాజరును గురించి వాక్యంలో చూస్తాం. ప్రభు చెప్పాడు కదా, ధనవంతుడు లాజరు ఇక్కడ ఏమనుభవించాడు? పేదరికాన్ని అనుభవించాడు. దరిద్రుడు పేరుంది కదా, మనకు తెలుసు కదా. తర్వాత అనారోగ్యాన్ని అనుభవించాడు. ఎటువంటి అనారోగ్యం? కురుపులతో మొత్తబడ్డ పరిస్థితి, అదంతా మనకు తెలుసు. ఎటువంటి భయంకరమైన పరిస్థితి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 23 వరకు అక్కడ మనం చూస్తే 23లో దేవుడు అతన్ని ఏ అంతస్తులో పెట్టాడు అక్కడ కనబడుతుంది. ఎవరు ఊహించలేరు. పరలోకంలో కోట్ల మంది ఉన్నారు కానీ ఎవరు కనిపించట్లేదు. అతడు వేదిక మీద ఉన్నాడు. వేదిక మీద అబ్రహాము దగ్గర ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు, ప్రియమైన స్థానంలో ఉన్నాడు. అబ్రహాముకు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. అందరూ అబ్రహాము కుమారులు ఎక్కడ ఉన్నవారు, కానీ ఈ కుమారుడు చూడండి, 12 మంది శిష్యుల్లో యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ఎదం పైన ఆనుకున్న శిష్యుడు. ఆయన ఆనుకుంటూ అడుగుతాడు. పేతురు సైగ చేసి అడుగు అడుగు అన్నప్పుడు యోహాను ప్రభువు మీద ఆనుకుంటూ అడగడం మనం చూస్తాం అక్కడ శిష్యుల మధ్యలో. కాబట్టి నిజముగా ఎటువంటి స్థానంలో కనబడుతున్నాడు? వేదిక మీద కనబడడం, అబ్రహాము దగ్గర అందరూ అబ్రహాము కుమారులే కదా. ఎంత ఆశ్చర్యం! లోకములో అతని పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఆ పరిస్థితుల గుండా నడిచినందుకు దేవుడు ఏమిచ్చాడనేది ఆశీర్వాదాన్ని చూసి ఇక్కడ అన్నీ అనుభవించిన వారు అక్కడ అసూయపడే పరిస్థితి. అయ్యో, ఈ భాగ్యము మాకు లేదు అని ఎవరంటారు? రాజులు కూడా, యూదా రాజులు కానీ, ఇశ్రాయేలు రాజుల్లో భక్తి పరులైన ఎవరైనా ఉంటే వారు కానీ, వారందరూ ఈ భాగ్యము మాకు లేదు. ఎలా వచ్చింది ఇంతటి భాగ్యం? యుగాలకు సంబంధించింది అన్న విషయాన్ని మనం చూస్తాం. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లో బ్రతికారు. ఎక్కడ బ్రతికారు? గుడారాల్లో. దేవుడు వారి కొరకు దేశాన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత దేవుడు ఒక దేశాన్ని ఇస్తానని చెప్పిన తర్వాత వారు గుడారాల్లో బ్రతకడం ప్రారంభించారు. వారిని అడిగితే, ఎందుకు మీరు గుడారాల్లో బ్రతుకుతున్నారు అంటే, భూమి మీద మేము పరదేశులం, యాత్రికులం అని వారు చెప్పారు జీవితాల ద్వారా. కాబట్టి రేఖాబీలను గురించి మనం చూస్తే వారు అలాగే బ్రతకాలనుకున్నారు. వారిని ఇన్స్పైర్ చేసింది, ప్రేరేపించింది ఎవరి జీవితం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలే. ఆ పితరులు అన్ని కలిగి ఉన్నారు. రాజులు కూడా వారి ముందు సాగిలపడే పరిస్థితి. రాజులను కూడా లెక్క చేయకుండా జయించగలిగిన వ్యక్తులు 5 రాజులు, సొదొమ రాజు కానీ, గొమొర్రా రాజు కానీ, అద్మా రాజు కానీ, ఆ తర్వాత సోయరు రాజు కానీ, ఈ 5 రాజులు ఓడిపోయారు. కదర్లో యోమేరు అనే వ్యక్తి క్రింద 5 రాజులు ఓడిపోయారు. వారు ఎంత సామర్థ్యం కలిగిన వారు మీరు ఆలోచించండి. వారు 4 రాజులు. ఆ 4 రాజులని లెక్క చేయకుండా వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు అబ్రహాం. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు కాదు. సొదొమ రాజు ఓడిపోయాడు, గొమొర్రా రాజు ఓడిపోయాడు, సోయరు రాజు ఓడిపోయాడు. 5 రాజులు ఓడిపోయి అటువంటి పరిస్థితి వస్తే 5 రాజులే నిలవలేదు, ఈయన పోతున్నాడు. చూడండి, అటువంటి వ్యక్తులు గుడారాల్లో బ్రతికారు. ఎందుకనేది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంతకంటే స్థిరమైంది ఉంది. వారు ఆ వాగ్దాన భూమి దగ్గరికి వస్తూ ఉండగా దేవుడు పరిచయం చేశాడు. ఏం పరిచయం చేశాడు? దీనికి పునాదులు లేదు, కానీ పునాదులు కలిగింది ఒకటి ఉంది. ఈ భూమి ఆకాశాలు తీసివేయబడతాయి, తీసివేయని ప్రపంచం ఒకటి ఉంది. కోట్ల సంవత్సరాలైనా తీసివేయని ఒక ప్రపంచం ఉంది. అక్కడ నీ కొరకు ఒక పట్టణాన్ని కట్టాలంటే ఇక్కడ నువ్వు త్యాగం చేయాలి అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దాన్ని చూపిస్తే నేను ఆ త్యాగం చేస్తాను, నా జీవిత కాలం అంతా గుడారాల్లో బ్రతుకుతాను నేను అని తీర్మానం చేసుకున్నాడు. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. కాబట్టి
వారి జీవితంలో శ్రమల గుండా దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు పరలోక రాజ్యం కొరకు వారు ఈ త్యాగం చేస్తున్నారు. దీని గుండా వారు ఎందుకు నడుస్తున్నారు? నిత్యత్వం కొరకు. మన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 35 నుండి శ్రమలు పొందిన వారు కూడా దేని కొరకు? శ్రేష్టమైన పునరుత్థానం కొరకు కాదు. మేము బ్రతికితే చాలు, పరలోకంలో ప్రవేశిస్తే చాలు కాదు. అక్కడ మాకు శ్రేష్టత కావాలి. దానికోసం ఇక్కడ మాకు విడుదల వద్దు. ఏం కావాలి? శ్రమలు కావాలి. అది చిన్న మాట. యాతన చాలా పెద్ద మాట. ఆ మాట అక్కడ వాడబడింది. దాని గుండా వారు నడిచారు, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి అని ఉంది. దేని కొరకు? శ్రేష్టత. పరలోకములో ఏం కావాలి? శ్రేష్టత కావాలి. దాని కొరకు ఇక్కడ త్యాగం చేస్తాం అని వారు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు ఇక్కడ 3వ స్థాయికి సంబంధించింది యుగ యుగాల జీవితం కొరకు పునరుత్థానములో, అనగా మనుషులు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ అక్షయులుగా లేపబడినప్పుడు శ్రేష్టత కోసం త్యాగము చేసిన వారు, శ్రమల గుండా నడిచిన వారు, వారిని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఎన్ని రకాల శ్రమల గుండా నడిచాడు. ఆస్తులు సంపాదించుకోలేదు, గొప్ప స్థాయిలో లేడు, తర్వాత ఇతరులకు ఉన్న అవకాశాలు కూడా అతడు వినియోగించుకోలేదు. తన చుట్టూ ఉన్న వారికి కష్టాన్ని తీర్చడానికి కొన్నిసార్లు ఏం చేశాడు? గుడారాలు లేక ఆ యొక్క తనకు వచ్చిన పని అక్కడ చేసి ఆ డబ్బులతో తన చుట్టూన్న వారిని పోషించాడు. అనగా ఉద్యోగం చేశాడని కాదు, ఆ పరిస్థితుల్లో ఆ 2 రోజులు 3 రోజులు పని చేసి తన చుట్టూ వచ్చిన వారిని ఆయన పోషించాడు. ఆ సువార్త కొరకు వారు వచ్చారా, ఇతరులను బలపరచడానికి వచ్చారా, ఆ పరిస్థితిని గురించి ఆ సందర్భం మాత్రం అతడు చెప్పాడు. కాబట్టి అతడు ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నా, ప్రజలు తన కొరకు ప్రాణమిచ్చే వ్యక్తులు ఉన్నా, కన్నులు ఊడబీకి ఇచ్చేవారు ఉన్నా కూడా అతడు ఎన్ని శ్రమల గుండా నడిచాడు. కారణం నిత్యత్వం కొరకు. ఆయన చెప్తున్నాడు, అక్కడ నా కోసము నీతి కిరీటం ఉంది అని చెప్పాడు. ఎక్కడ? పరలోకములో నా కోసం అక్కడ కిరీటం ఉంది అన్న విషయాన్ని, ఆ విధంగా దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారందరి కొరకు ఆయన వస్తాడు. అది మాకు ముఖ్యం. రాకడ ముఖ్యము. ఆ యుగ యుగాల జీవితం మాకు ముఖ్యం. ఇక్కడ కాదు, నిలవరమైంది ఇక్కడ లేదని, నిలవరమైన దాని కొరకు ఎదురు చూచే వారి కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడనేది మనం చూస్తున్నాం. అలాగే ప్రభు చెప్పాడు, అక్కడ అనేకమైన నివాసములు కలవు, అక్కడ కిరీటములు ఉన్న ఏలుబడి ఉంది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు నిత్యత్వము కొరకు ఆపదలు గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేని కొరకు? శాశ్వతమైన ఆశీర్వాదాల కొరకు. చూడండి, లాజరు ఇక్కడ శ్రమను ఎదుర్కొన్నాడు, అక్కడ నెమ్మది పొందుచున్నాడు అనేది మాత్రమే కాదు, అబ్రహాముకు కోట్ల మంది పిల్లలు ఉంటే అందులో ప్రియమైన వ్యక్తిగా అతడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 3 రకాలైన 3 అంతస్తుల విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు కాపాడుతాడు. రెండవదిగా దేవుడు ప్రమోషన్ కొరకు, అధికమైన లాభం కోసం ఏం చేస్తాడు? ఉపద్రవములను అనుమతిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఊహించలేని జీవితం కొరకు, అనగా పునరుత్థానములో శ్రేష్టత కొరకు ఆ ఉపద్రవాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం. వాటన్నిటిలో అత్యధికమైన విజయం మనకివ్వడానికి, మన కొరకే, ఉపద్రవాల కొరకు కాదు. దేవుడు మన కొరకే ఆలోచిస్తున్నాడు, మనల్ని కాపాడడానికి, అలాగే మనల్ని గొప్ప చేయడానికి, శాశ్వతమైన ఘనత మనకి ఇవ్వడానికి దేవుడు వాటి గుండా మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఆయన మనల్ని విడువడు, ఏమాత్రము ఎడబాయడు. ఆయన మనతో ఉండగా, సర్వశక్తిమంతుడే మనతో ఉండగా ఉపద్రవానికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ ఉపద్రవాల మీద అత్యధికమైన విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడని
ధైర్యముగా గంభీరంగా ఉపద్రవాల మధ్యలో చెప్పవలసిన వారమై ఉంటున్నామని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.